పేరు కొరిడి చంద్రశేఖర శర్మ. నిన్న జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, వ్యోమ్ అనే యాప్ను నేను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. పాతది యాప్ ఉన్నప్పటి నుంచి కూడా తీసుకోవటాలు పెట్టటాలు యాప్ ద్వారా జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది కాలేదు. నిన్న మళ్ళీ మొదటి యాప్ను అన్ఇన్స్టాల్ చేసి సెకండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అది డూప్లికేట్ యాప్ అనేది నాకు తెలియక అది ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్, నాట్ ఏ సెక్యూర్ అని వస్తే లాక్ కూడా చేసుకున్నాను ఫోన్ను. అయినప్పటికీ కూడా నాకు ఈరోజు నిన్నటి సంఘటనతో వాళ్ళు ఎలా గమనించారో సైబర్ నేరగాళ్ళు మోసగాళ్ళు, ఈరోజు నాకు ఫోన్ వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీహార్ అని దాని యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో అఫీషియల్గా మొత్తం ఎట్లా ఉంటుందో అట్లా వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నన్ను అడిగారు. అడగటం అంటే నేను ఏదో లీక్ చేశాను కాదు. మొబైల్ రిజిస్ట్రేషన్ కొరకు మీరు అప్లై చేసుకున్నారు కదా, ఆ అప్లై చేసుకున్నటువంటి ఆ విషయానికి అఫీషియల్గా మేము మాట్లాడుతున్నాం. మీరు మీ నేమ్ ఏమిటి అని అడిగాడు. డీటెయిల్స్ డెబిట్ కార్డ్ ఏమిటి, ఆధార్ కార్డ్ ఏమిటి అని అడగటంతో ఆ 2 నెంబర్లు చెప్పడం అనేది జరిగింది. నేను అక్కడికి కూడా మధ్యలో ఈ నేరగాళ్ళు, లుబాడ్గిరి, చోరీ ఇటువంటివి చేసేవాళ్ళు, చీటర్స్ బాగా మంది అవుతున్నారు. మరి మీరెవరు ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారంటే, మేము అఫీషియల్గా అనే మాట చెప్పి నాకు నచ్చజెప్పి ఈ డెబిట్ కార్డ్ నెంబరును ఈ మన ఆధార్ కార్డ్ నెంబర్ని తీసుకొని యాక్టివేషన్ 2 గంటలు 3 గంటలు పడుతుంది, 6 గంటల తర్వాత మీకు వస్తుంది అని 2.5 సుమారు వరకు 3 లక్షల రూపాయలు, 3,700 రెండవ తడవ, ఈ విధంగా మొత్తం 3,37,700 రూపాయలు ఈ నేరగాళ్లు తీవటం అనేది బ్యాంకు ద్వారా దొంగలించడం అనేది జరిగింది. ఇది జరిగిన పరిస్థితి. తర్వాత బ్యాంకుకు వెళ్ళి చూసుకున్నాను, కన్ఫర్మ్ చేసుకుంటే 1930కు మీరు ఫోన్ చేసి వెంటనే రియాక్ట్ కండి అంటే మా మిత్రుల ద్వారా తెలిసిన నెంబర్ ద్వారా అలా చేశాం. పోలీస్ స్టేషన్లో కూడా అది మేము సైబర్కు కూడా పంపించడం జరిగింది. కంప్లైంట్ కూడా బుక్ చేసుకున్నారు. ఇక మరి అన్నీ కూడా సిద్ధమైనాయి. తర్వాత ఇక వాళ్ళు చిక్కాలి, పైసలు దొరకాలని ఆశిస్తున్నాను. మరి ఇది జరిగిన సంగతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.